ఎన్టీఆర్ బయోపిక్ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలు విడుదలైన తర్వాత ఎన్టీఆర్ జీవితంలో బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు ప్రజలకు తెలిసాయి. ఈ క్రమంలో ఎన్టీ రామారావుకు సన్నిహితంగా ఉండేవారు సైతం మీడియా ముందుకు వచ్చి అప్పట్లో జరిగిన పలు విషయాలను పంచుకునే ప్రయత్నం చేశారు. ఎన్టీ రామారావు వద్ద చాలా కాలం పాటు డ్రైవర్గా పనిచేయడంతో పాటు ఆయన చైతన్య రథం నడిపిన లక్ష్మణ్ తాజాగా ఓ ఛానల్తో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. లక్ష్మీ పార్వతి ఎన్టీ రామారావు జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులు ఆగ్రహానికి గురి కావడానికి దారితీసిన సంఘటనల గురించి వివరించారు. ఎన్టీ రామారావు కపటం లేని మనిషి, రాజకీయం పెద్దగా తెలియదు. ఆయనంత పాపులర్ కావటానికి ఆయన స్వభావం కూడా ఓ కారణమని లక్ష్మణ్ తెలిపారు. ఆయనంత మంచి మనిషి కాబట్టే పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. అధికారం వచ్చినా కోల్పోయిన తర్వాత ఎన్టీఆర్ ఒకసారి బాబుగారి పాలన ఎలా ఉందని అడిగారు. నాకేం తెలుసు సార్ అన్నాను. నువ్వు బయట తిరుగుతావు కదా లచ్చన్న, అందుకే అడిగానని అన్నారు. ఆయన రాజకీయ చాణక్యుడు సార్, బాగానే చేస్తాడు, మనది కూడా తప్పు ఉంది కదా సార్ అని తాను చెప్పినట్లుగా లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. రావణాసురుడు సీతను తీసుకెళ్లి లంకలో పెట్టుకుని సర్వనాశనం అయిపోయాడు. అలాగే మీరు లక్ష్మీ పార్వతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని పేరు పోగొట్టుకున్నారు సార్ అన్నాను. నేను ఈ మాట అనగానే అనండి లచ్చన్న, అందరూ అనండి, మీరొక్కరే అనలేదనుకున్నా, ఇప్పుడు మీరు కూడా అన్నారు అంటూ బాధపడ్డారు. పెద్ద ఆయనకు అధికారం పోయింది, ఆ తర్వాత ఆరోగ్యం పాడైందనే బాధతో తాను అలా అన్నట్లు లక్ష్మణ్ గుర్తు చేసుకున్నారు. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి వచ్చిన తర్వాత కుటుంబం అంతా సరే అని అంగీకరించారు. కానీ మా అమ్మ ఎలా ఉందో అలాగే ఉండాలని షరతు పెట్టారు. అసలు గొడవ బసవతారకం అమ్మగారి బంగారం నగల విషయంలోనే జరిగిందని లక్ష్మణ్ తెలిపారు. ఆ నగలన్నీ అబిడ్స్లోని ఇంట్లో ఉండేవి. ఆ ఇల్లు అప్పుడు రామకృష్ణ అండర్లో ఉండేది. ఒకసారి పదలచ్చన్న అంటూ అబిడ్స్ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడికి వెళితే రామకృష్ణ బాబు లేడు, బెంగళూరు పోయారని చెప్పారు. 3వ అంతస్తులో ఉన్న గదికి తాళం వేసి ఉండటంతో తాళం చెవి చేసేవాడిని తీసుకురమ్మంటే తీసుకొచ్చాను. తాళం రెడీ అయ్యాక అతడిని దింపేసి వచ్చేయమంటే వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి పెద్దాయన తన కండువాలో సొమ్ములన్నీ మూటగట్టుకొని కిందికి వచ్చారు అని లక్ష్మణ్ తెలిపారు. మర్నాడు రామకృష్ణ బాబు విషయం తెలుసుకొని అందరికీ చెప్పటంతో కుటుంబం మొత్తం వాలిపోయింది. పెద్ద గొడవ జరిగింది. మా అమ్మ సొమ్ము ఒక్కటి కూడా ఆవిడకు ఇవ్వమని చెప్పేశారు. అంతకు 2 తయారు చేసి ఇచ్చుకోగాని మా అమ్మ నగలు ఇవ్వమని తెగేసి చెప్పారు. అప్పుడే మద్రాసు నుంచి వచ్చిన లోకేశ్వరి ఈ గొడవలో రఫారఫ్ లక్ష్మీ పార్వతిని కొట్టేసింది. ఆ సమయంలో సార్ను పిల్లలు ఇతర కుటుంబ సభ్యులు ఏమీ అనలేదు. వారికి అంత ధైర్యం లేదు అని లక్ష్మణ్ చెప్పుకొచ్చారు. లక్ష్మీ పార్వతి గురించి మాట్లాడడమే దండగా. ఆమె వల్లే పిల్లలు కోడళ్ళు అంతా పెద్ద ఆయనకు దూరమయ్యారు. మొదలే వారు దూరం, డబ్బు అవసరం ఉంటేనే వచ్చేవారు. ఈవిడ వచ్చిన తర్వాత వారు మొత్తానికి రావడం మానేశారని లక్ష్మణ్ తెలిపారు.